ఏంటి అసలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల తర్వాత నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వస్తుంది ప్రజల్లో ప్రభుత్వంపై అన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జగన్ 2.0 పాదయాత్ర చేస్తాను 2027లో చేపడతాను అని చెప్పి అంటున్నారు. ఏ విధంగా చూడాలంటారు? అంటే ఇప్పటికీ ఆయనకి అర్థమైంది ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుంది, మధ్యలో జమిలీ ఎన్నికలు వచ్చేస్తాయి, అవి వచ్చేస్తాయి, ఇంకెందుకు కళ్ళు మూసుకుంటూ అయిపోతుంది అన్నాడు కదా. ఇప్పుడు అతనికి అర్థమైనట్టుంది. ఇప్పుడు జమిలీ ఎన్నికలు కూడా ఇప్పుడప్పుడే రావు, మన పార్టీ అప్పటిదాకా నిలబడే అవకాశం కనపట్టలేదు, మన పార్టీని నిలబెట్టుకోవాలంటే మరి ఏం చేయాలి, ఎట్లా చేయాలి అన్న ఆలోచనలోకి వచ్చి ఉంటాడు. లేకపోతే 2027లో నేను పాదయాత్ర చేస్తా, 2037లో యుద్ధం చేస్తా, ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్పటం? చేసేటప్పుడు చెప్పాలి. ఎవరైనా కానీ అదే చేస్తారు. నేను ఇదిగో షెడ్యూల్ ప్రకారం నేను ఇట్లా చేస్తాను అని చెప్తారు. ఇప్పుడు అయినా అట్లా షెడ్యూల్ ఇచ్చే స్థాయి జగన్మోహన్ రెడ్డి లేదు, అసలు అటువంటి పరిస్థితి లేదు. జనవరి నుంచి నేను ప్రజలతోటి ఉంటా, ప్రజలతోటి మీటింగులు పెడతా, కార్యకర్తల దగ్గరే పక్కలో పడుకుంటా అన్నాడు కదా. మరి ఆ పనులు ఏం చేయలేదుగా, ఎక్కడ చేసే ఇది కూడా కనపట్టలేదుగా. మళ్ళీ ఆ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లో మీరు జనవరి నుంచి వస్తా అన్నారు, మీరు రాలేదండి, మీరు ఎక్కడికి పోయారు మీరు అని అడిగితే ఎవరో రిపోర్టరు ఒక అతను, అంటే వాళ్ళకి సంబంధించిన రిపోర్టరే ఉంటాడు, అతను మరి తెలియక అడిగాడు. పాపం జగన్మోహన్ రెడ్డి కోపం వచ్చింది. నేను జనవరి నుంచి చేస్తానని నీతో చెప్పానా అని బెదిరించాడు. చెప్పింది ఆయనే కదా, అన్ని పేపర్లు రాసినాయి కదా. మరి జనవరి నుంచి నేను కార్యకర్తలతోటే గడుపుతా, రాత్రిపూట అక్కడే తిని అక్కడే పడుకుంటా అని చెప్పావు కదా. మరి ఆ పని చేసావా? వెయిట్ చేస్తున్నారు. ఉన్న 2-3 కార్యకర్తలు ఉంటారు కదా ఓ జిల్లాకి, వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. పోయిరాపు. ఎంతసేపటికి మనం ఈ ప్రభుత్వాన్ని ఎట్లా అస్థిరపరచాలి, ఎట్లా ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలి అని చెప్తాడు. మొత్తం ఏదన్నా రాష్ట్రానికిట ఏదన్నా కొత్త కంపెనీ వస్తే అక్కడ కూర్చొని అందరూ అందులో వాటాలు అడగటం, లంచాలు తీసుకోవడం చేస్తున్నట్ట. అట్లా చేసింది జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ ఏ కంపెనీ పెడతానన్నా మరి నాకేంటి, నీకైతే ఓకే కంపెనీ పెడతాం, మరి నాకేంటి అని అడిగిన వాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున శ్రీ సిటీలో 5,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఎల్జీ కంపెనీ వాళ్ళు వస్తున్నారు. చూసిరాపో జగన్మోహన్ రెడ్డి, ఒక్కసారి శ్రీ సిటీకి వెళ్ళి చూసిరాపో. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే జపాన్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేసినాయి కంపెనీలన్నీ, రిటర్న్ వచ్చినాయి. క్లియర్ కట్గా చెప్పేశారు, చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి మేము వచ్చామని చెప్పేస్తున్నారు. ఈవెన్ వచ్చినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఇంకా రాకపోతేనే మేము పరిశ్రమలు పెడతామని చెప్పారు. బాగా చెప్పారు. ఇంక జగన్మోహన్ రెడ్డి రాకుండా ఉంటే బెటరు, మేము ఇక్కడే శాశ్వతంగా ఉండొచ్చు అన్న యాంగిల్లో అందరూ ఉంటే, లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తూ ఉంటే, కేంద్ర ప్రభుత్వం కూడా అసలు అంతకుముందు ఎప్పుడు ఎవరికి తెలియదు. ఈ జగన్మోహన్ రెడ్డికి అయితే అసలు తెలియదు. 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాడుపెట్టాడు కదా. ఇప్పుడు వచ్చి 2 సార్లు ప్రైమ్ మినిస్టర్ వస్తే 2 సార్లు, ఒకసారి 1,15,000 కోట్లు, ఒకసారి 1,07,000 కోట్ల రూపాయల మొత్తం పనులు ప్రారంభించిపోయాడు. కంపెనీలు వస్తూ ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్ జనరేషను అసలు ఒకటి కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొత్తం తీసుకొచ్చి అక్కడ దించుతున్నారు. అక్కడ విశాఖపట్నం కలకలలాడిపోతున్నది. చూసిరాపో, వెళ్ళిరాపో. ఒకసారి ఎట్లా ఉందో, నీకు రాయలసీమ బిడ్డ, రాయలసీమ పులి బిడ్డ అంటుంటావు కదా, ఒకసారి తిరిగిరాపో, ఓరొకర్లు వెళ్ళిరాపో, అక్కడ పరిస్థితి ఎట్లా ఉందో చూసిరాపో. ఇవన్నీ కూడా మభ్యపెట్టడానికి ధరలు పెరిగిపోయినాయి అని చెప్తున్నాడు. నువ్వేమైనా తగ్గించావు? నువ్వు ఉన్నప్పుడు తగ్గించావా? ఇప్పుడు ఎంత ఉంది, ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది అనేది ఒకసారి లెక్కలు తీసుకో. ఆంధ్రప్రదేశ్ ప్రజల పర్చేజింగ్ కెపాసిటీ ఎంత ఉంది, ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది, లెక్కలు తీసుకో, చూడు. వృద్ధి రేటుని మొత్తం సింగిల్ డిజిట్కి తీసుకొచ్చి పెట్టావు నువ్వు, తీసుకొచ్చి ఇప్పుడు అది డబుల్ డిజిట్కి వెళ్ళింది, ఇంకా పరిగెత్తుంది. టార్గెట్ 15% వృద్ధి రేటు ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నాడు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టుబడులు పెడుతూ ఉన్నారు, మౌలిక సదుపాయాల కల్పన మీద.
రోడ్ల మీద తట్టడి మట్టే లేదు. వచ్చి జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతున్నది, వ్యతిరేకత పెరుగుతుంది, రా వచ్చి చూడు. ఇవన్నీ ఈ కల్లబొల్లి కబుర్లని చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డి టైంపాస్ రాజకీయాలు చేస్తున్నాడు. ప్రజలు కూడా ఈ టైంపాస్ రాజకీయాల్ని, ఈ పార్ట్ టైం పాలిటీషియన్ని, పార్ట్ టైం వారానికి 2 రోజులు ఇక్కడ 3 రోజులు యలహంకలో, ఇంకా మిగిలిన 2 రోజులు ఎక్కడ ఉంటాడో టైం టేబుల్ రిలీజ్ చేయడు. చంద్రబాబును చూసి నేర్చుకో. చంద్రబాబు నాయుడు ఎక్కడున్నా ఏం చేస్తున్నా, ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను, ఈ పని చేస్తున్నానని మొత్తం ముందర షెడ్యూల్ రిలీజ్ చేస్తాడు. నువ్వు చెయ్యి. నువ్వు ఎక్కడ ఉంటావో తెలీదు. నువ్వు అన్నీ ఈ కంపెనీలని కాపాడుకోవటానికి, ఈ దొంగ సొమ్ముని చక్కబెట్టుకోవటానికి, ఈ కేసుల నుంచి బయటపడటానికి నువ్వు ఏ అడ్వకేట్లతోటి మాట్లాడుతున్నావో మొత్తం లిస్టు రిలీజ్ చేయి. నేను ఇదిగో ఈ అడ్వకేట్లతో మాడుతున్నా, వీళ్ళతో మాడుతున్నా అని రిలీజ్ చేయి, షెడ్యూల్ రిలీజ్ చేయి. జగన్మోహన్ రెడ్డి చెప్పేది మొత్తం అభూత కల్పన, అవాస్తవాలు చెప్పుకుంటూ బతుకుతున్నాడు.